మణికంఠ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పటి వరకు మీ నాన్నగారితో మాట్లాడాము. మీ పాటలు విన్నాము. మీరు రాసిన అందులో ఎంత ఇన్వాల్వ్ అయ్యి రాశారు, ఎంత ఫీల్ అయ్యి రాశారు అనేది ఆ పాట లిరిక్స్ వింటుంటేనే అర్థమవుతుంది. మీకు అసలు ఆ థాట్స్ ఎలా వస్తాయండి? ఇట్లా ఇలా రాయాలి అని చెప్పి? అంటే నేను మైక్ అనౌన్స్‌మెంట్‌కి వెళ్ళినప్పుడు నోట్లో హమ్ చేసుకుంటా ఉంటాను మేడం. ఏదో ఒక ట్యూను, ఆ ట్యూన్‌తో పాటు ఏదో ఒక లిరిక్స్ నాకొచ్చినాయి. ఓకే. అలా ట్యూన్ బాగుందనుకున్నప్పుడు దానికి ఏ లిరిక్స్ సెట్ అవుతాయో చూసుకొని, అవి సెట్ అయిన తర్వాత మొబైల్‌లో రికార్డ్ చేసేసుకుంటా. అసలు ఇలా పాట రాయాలి, నేనే రాయాలి, నేను కంపోజ్ చేయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే మనకు అదే చెప్పా కదా మేడం, నాన్నగారికి పాటలు లేవు, MP3 పాటలు లేవు అనే ఉద్దేశం నుంచే నాకు పాటలు రాయాలనే ఆలోచన, పాటలు చేయాలనే ఆలోచన ఇవన్నీ వచ్చినాయి మేడం. ఈ పాట ఇంత సక్సెస్ అయింది కదా, ఒక్కసారి మీ ఇద్దరి నోటి నుండి రఘుకుల తిలక సాంగ్. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. నుదుటిన కస్తూరి తిలకం, చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా, కౌసల్య రామారారా. ఇద్దరు ఒకళ్ళు పాడితేనే అది ఇంత సక్సెస్ ఇచ్చింది. ఇద్దరు పాడుతుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. వినడానికి రెండు చెవులు సరిపోవట్లేదు. ఇప్పటి వరకు మీ నాన్నగారు మీ గురించి చాలా బాగా చెప్పారు. హరిహర పుత్రుడు అయ్యప్పే మా ఇంటికి మీ రూపంలో నడిచొచ్చాడు అని చెప్తున్నారు. మీకు ఎలా అనిపించింది? ఏముంది మేడం, ముందుగా ఆయనకి పేరు, నేను రావాలనుకున్న గుర్తింపు వచ్చింది. అదే నాకు చాలా ఆనందం మేడం. ఇన్ని రోజులు కష్టపడింది దానికోసమే. ఇప్పుడు ఆయనకి ఆ టాలెంట్ ఉండబట్టి నేను చేసింది ఉపయోగపడింది. టాలెంట్ లేకుండా ఇది ఎంత చేసినా ఉపయోగం ఉండదు కదా మేడం. మీరు కూడా పాడుతూ ఉండేవాళ్ళు కదా, ఇది నానే పాడాలి, నాన్నతోనే పాడించాలి అని మీకు ఎందుకు అనిపించింది? ముందు నాన్న చేతే ఎక్కువ కాన్సన్ట్రేషన్, నాన్న చేతే ఎక్కువ పాటలు పాడాలి. మనదేముంది, మనకి కొద్దిగా ఫ్యూచర్ ఉంది, వయసు ఉంది, తర్వాత అయినా మనం పాడుకోవచ్చు. ముందు ఆయన చేతే పాడించుకోవాలనే ఉద్దేశంతో పాట హిట్ అయింది. ఏదన్నా 2-3-4 మిలియన్స్ లోపు వస్తాయి అని అనుకున్నాను. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇదైతే సాంగ్ హిట్ అయింది అనుకున్నా కానీ రీల్స్ పరంగా ఇంత వరల్డ్ వైడ్ ఇంత ఫేమస్ అయ్యిద్ది అని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అంటే చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. ఎందుకంటే యూట్యూబ్ ఆన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేసినా, ఫేస్బుక్ ఆన్ చేసినా, యూట్యూబ్ ఆన్ చేసినా సరే 4 సార్లు స్వైప్ చేయగానే ఆటోమేటిక్గా 2-3 సార్లు మన సాంగ్ వినపడుతుంది. ఒక్కొక్కరికి ఒకసారి హీరోకి వచ్చింది, ఇంకోసారి రాజకీయ నాయకులకు వచ్చింది, ఇంకోసారి కోలాటం ఆడుతుంటారు, ఇంకోసారి చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కుర్రోళ్ళు కూడా మేడం, యూత్ కూడా అదే పాటకి రీల్స్ చేయటం చాలా ఆనందంగా ఉంది మేడం. అలాగే ఇందాక నాన్నగారు పాడారు అయ్యప్ప స్వామి పాట, మీరు రాశారు అని చెప్పి, ఆ పాటని మీ ఇద్దరి నోట నేను వినాలనుకుంటున్నాను ఒకసారి. అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా, నన్ను బ్రతికించే మార్గము నీ నామమిరా, దిక్కుమొక్కు లేనోళ్ళకి నీవే దిక్కురా, అండదండలేనోళ్ళకి నీవే అండరా. శరణు శరణు స్వామి, శరణన్న పలికె స్వామి, శబరి కొండనున్న మా మణికంఠ స్వామి. అయ్యా అయ్యప్ప నాకు ఎవరు లేరురా,
నన్ను బ్రతికించే మార్గము నీ నామమిరా. నా ఊపిరి ఉన్న వరకు నీ మాలలోన నీ గానమే నే చేసేద నా గొంతుతోనా. నా ఊపిరి ఉన్న వరకు నీ మాలలోన నీ గానమే నే చేసేద నా గొంతుతోనా. కొండ కోనలు దాటి దరికొచ్చినాను, కొండ కోనలు దాటి దరికొచ్చినాను. జ్యోతి రూపాన నాకు కనిపించినావు. శరణు శరణు స్వామి శరణన్న పలికే స్వామి. శబరి కొండనున్న మా మణికంఠ స్వామి. ప్రతి అయ్యప్ప భక్తుడు కూడా అందులో లీనమైపోయి వినేలాగా వాళ్ళ లైఫ్కి ఆపాదించుకునేలాగా ఉంది పాట. మీరే రాశారు కదా, అసలు ఎలా వచ్చాయండి ఇంత లిరిక్స్ మీకు? నాన్నగారి కోసం ఆయన పాడాలి అని రాశారు కరెక్టే, ఇంత చక్కగా ఇలా రాయడానికి పదం పదం కూర్చోడానికి? ఫస్ట్ చరణం నాన్నగారిని అనుకుని రాసింది మేడం. రెండో చరణం మాత్రం అయ్యప్ప స్వామి పరంగా అయ్యప్ప పూజ భజనలు చేస్తూ ఉంటారు కదా మేడం. ఎవరు చేసినా వాళ్ళ గుర్తింపు కోసం, ఎవరు చేసినా మేము చేసినా భగవంతుడి సేవే, ఇంకొకరు చేసినా భగవంతుడి సేవే. అలా ఎవరికైనా సరే ప్రతి గాయకుడికి రెండో చరణం ఈ పాట వాళ్ళు పాడుకొని వాళ్ళ జీవితానికి అనుకునే విధంగా ఉండిద్దని చెప్పి ఆ రెండో చరణం రాయడం జరిగింది మేడం. ఎందుకంటే నా ఊపిరున్నంత కాలం నీ మాల నేను వేసుకుంటూనే ఉంటా, నీ గానం నేను చేస్తూనే ఉంటానని చెప్పే ఇది చేసింది మేడం. చాలా అంటే చాలా బాగుందండి, నిజంగా చాలా బాగా రాశారు పాటలు. ఇంకా ముందు ముందు కూడా అంటే మీరు ఇప్పుడు ఓన్లీ దేవుడి పాటలు మాత్రమే రాస్తున్నారా? ఇంకా ఒకవేళ ఫ్యూచర్లో మీకేమైనా మూవీస్కి ఆఫర్స్ వస్తే రాయాలి అని చెప్పి జానపద గేయాలు కానీ ఇలా రాయాలని అంటే ప్రైవేట్ సాంగ్స్ చేయాలన్న ఆలోచన ఉంది మేడం. సెపరేట్ వేరే ఛానల్ పెట్టుకొని ప్రైవేట్ ఆల్బమ్ చేయాలి. అంటే మూవీలో ఛాన్స్ వస్తే ఒకవేళ అది అప్పుడు చూద్దాం మేడం. వచ్చినప్పుడు ప్రైవేట్ గా మనం ఏదైనా కొంత గుర్తింపు తెచ్చుకున్న తర్వాత అలాంటి అవకాశాలు వస్తే అప్పుడు అంతా ఓకే, తప్పకుండా ఛాన్స్ అయితే వస్తుంది. మీరు అనుకున్న సక్సెస్ అయితే జరుగుతుంది అని అనుకుంటున్నాను. రాములు వారి పాట అని పెట్టినప్పుడు మీరు అన్నట్టు 4 million అనుకున్నారు, కానీ ఇది 1 కోటి దాటిపోయింది, 10 million. రీల్స్ లో అయితే ఎవరు రీల్స్ పెట్టినా 1,40,00,000, 1,30,00,000, 70 లక్షలు, 90 లక్షలు, 60 లక్షలు అన్నీ మిలియన్స్లోనే ఉంది మేడం. రీల్స్ కూడా చాలా వరకు ఓకే యూట్యూబ్లోనే దగ్గరగా 50,000 షార్ట్స్ రీల్స్ అఫీషియల్గా మన ఆడియో తీసుకొని చేసినవి అయ్యి. ఓకే, అంతకుముందు వేరే చోట తీసుకొని చేసినవి కూడా అవి లెక్క లేకుండా. ఓకే, అలా ఇన్స్టాగ్రామ్లో ఒక 30,000 దాకా మన ఆడియో మీద, ఒరిజినల్ ఆడియో మీద చేశారు. ఓకే, అలా కాకుండా కొంతమంది సపరేట్గా ఆడియో తీసుకొని చేస్తారు కదా, వాటిని మళ్ళీ వాటిలో రీల్ చేశారు. వాటి కౌంట్ ఇంకా చాలా ఉంది. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత సక్సెస్? అసలు ఎలా అనిపించింది మీకు చూస్తున్నప్పుడు? అంటే పేరు వస్తే బాగుండిద్ది అనుకున్నాను. అది అసలు ఇప్పుడు ఎక్కడైనా అంటే ఈ ఇంటర్వ్యూలు రాకముందు మనిషిని గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఈ మనిషి ఈ పాట పాడాడు అంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపడుతున్నారు మేడం. ఇప్పుడు ఓకే, రఘుకుల తిలకారారా అంటే ఇప్పుడు మేము ఇంటర్వ్యూస్కి వచ్చేటప్పుడు కూడా ఒక్కసారి క్యాబ్ ఎక్కినప్పుడు, ఒక్కసారి ఆటో ఎక్కినప్పుడు పలాని పాట ఇది అంటే అందరూ విన్నామనే చెప్తున్నారు, మేము వినలేదు అని అసలు ఎవ్వరూ చెప్పలేము మాకు. అంటే మనం మామూలుగా మీరు ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే రీల్స్లో అందరూ పాడే చూసాము ఇలా అన్నారు కదా, డైరెక్ట్గా మీకే మేము విన్నాము పాట చాలా బాగుంది అని చెప్పిన ఫీల్ ఎలా ఉంటుంది? అవును, బాగుండేది మేడం. చాలా మంది చెప్పారు మేడం. ఇప్పటికీ డైలీ ఒక 10-15 కాల్స్. ఏంటంటే అమెరికా, లండన్, యూకే ఇటు నుంచి కాల్స్ నా దగ్గర నంబర్లు ఉన్నాయి. అవి మన కోడ్ ఉండదు, మనకు వాట్సాప్ మెసేజ్ కూడా చేస్తాం. వాట్సాప్ మెసేజ్లు కూడా అసలు ఇక అది మాటల్లో చెప్పుకొని వర్ణాతీతం అనమాట. వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ అంటే ఇది ఒక ఫేవర్, రామయ్య తండ్రి ఒక ఫేవర్ లాగా వెళ్ళిపోయింది. ఎక్కువ కామెంట్లు ఎంత విన్నా మళ్ళీ ఎక్కువ కామెంట్లు అయ్యే ఉంటాయి మేడం. ఎంత విన్నా కూడా తల్లి తీర్థం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా రాశారు, చాలా బాగా పాడుతున్నారు. ఈ సక్సెస్ ఇలానే కొనసాగాలి, ఇంకా మంచి మంచి సక్సెస్ రావాలి అని చెప్పి మెగా 9 తరపున మేము కూడా కోరుకుంటున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.